హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ట్రేడింగ్ జర్నీ. సో మీరు కూడా ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే. అనుకోవడానికి ఏమైంది, ఎవరైనా అనుకుంటారు, మీరు అనుకుంటారు, నేను అనుకుంటా, కానీ చేయడమే చాలా కష్టం. సో ఇవాళ డేట్ వచ్చేసి 4th ఆఫ్ నవంబర్. సో సెకండ్ వీడియో. సో ఇవాళ ట్రేడ్ తీసుకున్నది నేను సిడిఎస్ఎల్, సో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్. సో ఇవాళ ట్రేడ్ తీసుకుంది పిఈ సైడ్, అంటే షేర్ పడతది అన్నట్టు తీసుకున్నా. నేను యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ ట్రేడ్ తీసుకుంటా. కానీ ఇవాళ నాకు ఆ సర్వీస్ సెంటర్‌లో ఉండే సర్వీస్ సెంటర్ నుంచి తెచ్చడానికి లేట్ అయింది. సో ట్రేడ్ ఆల్మోస్ట్ 12 తర్వాత ట్రేడ్ తీసుకున్నా. అది కూడా ఇక్కడ తీసుకున్నా. ఈ క్యాండిల్ ఈ చిన్న పుల్ బ్యాక్ మీద. సో మార్నింగ్ నుంచి వన్ సైడ్ పడుతుంది. ఒకవేళ ఇక్కడ డబుల్ బాటమ్ ఫార్మ్ అయ్యి ఇది దీని మీద ఈ సెక్షన్ దీని మీద క్లోజ్ అయ్యి ఉంటే మాత్రం పాజిటివ్ సైడ్ తీసుకునేటోడిని. సో అది కాలేదు కాబట్టి అది ఇంకా పడతదని నమ్మకం ఉండే. సో తీసుకున్నా. కానీ నేను ట్రేడ్ పెట్టింది ఇక్కడ. లైక్ 12:20కి ఆర్డర్ పెట్టినా. కానీ అది ఎగ్జిక్యూట్ అయింది అప్రాక్సిమేట్లీ 12:30 ఆ టైంలో ఎగ్జిక్యూట్ అయింది. ఈ పుల్ బ్యాక్, స్మాల్ పుల్ బ్యాక్ క్యాండిల్ మీద ఎగ్జిక్యూట్ అయింది. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది ఉండే అనమాట. ఈ క్యాండిల్ పైన ఏ క్యాండిల్ క్లోజ్ అయినా స్టాప్ లాస్ గమ్మున ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అట్లా కాలే, దేవుడు మన సైడ్ ఉండేయాలి. సో ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ క్యాండిల్ అప్రాక్సిమేట్లీ అది 600 సంథింగ్ 700 ప్రాఫిట్ చూపిస్తుండే. సో నేను బుక్ చేసేసిన అనమాట. ఖేల్ ఖతం ఇక్కడ. ఓకే. సో ఒకవేళ మీరు ఆర్డర్స్ చూస్తే 12:34కి ఆర్డర్ పెట్టిన, 12:49కి ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే 12:34కి ఎంట్రీ, 12:49కి ఎగ్జిట్. 45 మీద కొన్నాం, 46 ఎగ్జిట్. పొజిషన్కి వచ్చేస్తే 665 ప్రాఫిట్ కనబడుతుంది. సో 600 మన జేబులో పడతాయి. ₹65 జై భారత్ మాతాకి అని ట్యాక్సెస్ కడతాం. కానీ ఇక్కడ క్యాచ్ ఏంటంటే, మనం నార్మల్లీ రీటైలర్స్ ఎట్లా ఆలోచిస్తామంటే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన ఫైన్. సో ఇక్కడ నుండి మార్కెట్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు చూస్తే 12:40 ఆల్మోస్ట్ 3. సో మోర్ దెన్ 1% పడిపోయింది. సో ఒకవేళ కంటిన్యూ చేసి ఉంటే 55 నడుస్తుంది. నేను కొన్నది 45లో 4,750 ప్రాఫిట్ ఉండే. అదంతా మిస్ అయ్యి ₹665 బుక్ చేసుకున్నాం అనమాట. ఇట్లా అనుకోవడానికి మస్తు ఉంటాయి అనమాట. ఎందుకంటే మనం రీటైలర్స్ కాబట్టి అట్లనే అనుకుంటాం. అవన్నీ అనుకోవద్దు. మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిందా, మనం స్టాప్ లాస్కి రెస్పెక్ట్ చేసినామా, మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నామా, వెళ్ళిపోవాలి ఇంటికి గమ్మున. అవన్నీ ఆలోచించుకోవడం వస్తే రేపు అన్ని లాసెస్ చేస్తున్నాం. సో ఇది నేను స్టార్టింగ్‌లో చాలా చేసేటోడిని. సో మస్తు లాసెస్ కూడా అయితాయి. అప్పుడు ప్రాఫిట్ బుక్ చేయలేము. అది ప్రాఫిట్ నుంచి నెగెటివ్ అవుతది. నెగెటివ్ నుంచి అల్ట్రా ప్రో నెగెటివ్‌కి పోతదన్నమాట మార్కెట్. మార్కెట్‌కి మహా అయితే 5-10 మినిట్స్ పడతది రివర్సల్ కానికి ఏ ట్రేడ్ అయినా. ఓకేనా? సో ఇది ఇంకా కంటిన్యూ కావచ్చు. బట్ స్టిల్ చెప్పేదేందంటే, మనం మనకెంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. అతి ఆశ పడొద్దు. చిన్న ఆశ, పెద్ద ఆశ అన్నట్టు కాదు. సో ఫైనల్లీ ఈ వీడియోలో అంతే. జై శ్రీరామ్.